సో, నమస్కారం అండి. నేను మీ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. డోంట్ నెగ్లెక్ట్ బ్లీడింగ్ ఫర్ రెక్టమ్. మేము ఈ మధ్యలో ఒక పేషెంట్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నామో మీకు వివరిస్తానిప్పుడు. సో, ఈ పేషెంట్ మన దగ్గరికి 50 ఇయర్స్ 50 ఏళ్ల వయసున్న అతను ఇట్లా బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే మోషన్‌లో బ్లడ్ పడుతుందని చెప్పి ఒక 1 మంత్ నుంచి వేరే వేరే హాస్పిటల్స్‌లో తిరుగుతా మన దగ్గరికొచ్చారు. మన దగ్గర రాంగానే మనము కొలనోస్కోపీ చేసినాం. కొలనోస్కోపీలో సిగ్మాయిడ్ కొలన్ అంటే పెద్ద పేగులో గడ్డ ఉన్నట్టు మనకు తెలిసిందనమాట. సో, ఆ గడ్డని మనం బయాప్సీ తీసినాం. బయాప్సీ తీసి బయాప్సీ పెథాలజీకి పంపిస్తే అది మనకు అడినోకార్సినోమా అని వచ్చింది. సో, దాని తర్వాత మనము స్టేజింగ్ చేసినాము. స్టేజింగ్ ఎట్లా చేసినామంటే సిటీ స్కాన్ చేసి స్టేజ్ చేసినాము. స్టేజింగ్‌లో లక్కీగా అది ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు. సో, అక్కడే ఉందనమాట. దాన్ని స్టేజ్ 2, స్టేజ్ 3 మధ్యలో ఉన్నింది యాస్ పర్ సిటీ స్కాన్. సో, నెక్స్ట్ మనము యాస్ పర్ గైడ్‌లైన్స్ అండ్ ప్రోటోకాల్స్ మనము లాప్రోస్కోపీ రూపంలో ఈ పేషెంట్‌కి కంప్లీట్‌గా ఆ గడ్డను తీయగలిగినాం. ఆ పెద్ద పేగుని తీసేసి ఎక్కడైతే గడ్డ ఉందో మిగిలిన పేగుని అటాచ్ చేసినాము. పేషెంట్ హి ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో, లాప్రోస్కోపీ అడ్వాంటేజ్ అదనమాట. సో, ఇలాంటి క్యాన్సర్‌లకి కొలన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్ లాప్రోస్కోపీలో మనము ట్రీట్మెంట్ చేయగలం కాబట్టి పేషెంట్ వితిన్ 3 డేస్‌లో రికవర్ అయిపోతారనమాట. సో, పేషెంట్‌ని డిశ్చార్జ్ చేసినాము. నెక్స్ట్ ఫర్దర్ ఫాలో అప్ ఎట్లుంటదంటే బయాప్సీ తీస్తాము. బయాప్సీ రిపోర్ట్ కోసం ఏదైతే కట్ చేసినామో ఆ పేగుకి బయాప్సీకి పంపిస్తామనమాట కంప్లీట్‌గా స్పెసిమెన్‌ని. సో, ఆ బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ మనకి కరెక్ట్ పెథలాజికల్ స్టేజింగ్ వస్తది. ఏ స్టేజ్‌లో ఉన్నారని. దాని తర్వాత మనము కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం. సో, ఈ కోలాన్ రెక్టల్ క్యాన్సర్స్‌కి సర్జరీ ఒక్కటే ట్రీట్మెంట్ కాదనమాట. సర్జరీ తర్వాత ఖచ్చితంగా మనము కీమోథెరపీ తీసుకోవాలి. ఇఫ్ ద స్టేజ్ ఈస్ మోర్ దాన్ స్టేజ్ 2. స్టేజ్ 2 పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము కీమోథెరపీ తీసుకుంటే పేషెంట్ యొక్క సర్వైవల్ రేట్స్ అద్భుతంగా ఉంటాయి. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ద కరెంట్ లిటరేచర్. ప్రెజెంట్‌గా ఈ మన వేరియస్ మాలిగ్నెన్సీస్ ఆఫ్ జీఐటీ అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్‌లో చానా క్యాన్సర్‌లు వివిధ రకాల ఆర్గాన్స్ నుంచి రావచ్చు. కానీ కోలోరెక్టల్ క్యాన్సర్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్నోసిస్. దీనికి బెస్ట్ ప్రోగ్నోసిస్. ఎందుకంటే లాప్రోస్కోపీలో సర్జరీ చేయొచ్చు. లాప్రోస్కోపీ అయిపోయిన తర్వాత పేషెంట్ రికవరీ బావుంటది. దాని తర్వాత కీమోథెరపీ స్టాండర్డైజ్ అయిపోయింది కాబట్టి సో, పేషెంట్ యొక్క సర్వైవల్ రేట్స్ చానా బావుంటాయన్నమాట.